మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం ఆగస్టు 9, 2025. సహాయము కొరకు ఒక ప్రార్థన. ఈనాటి ధ్యానాంశం సహాయము కొరకు ఒక ప్రార్థన. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 21-9 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనలు 21-2 వచనాలు. అది ఒక ప్రశాంతమైన శీతాకాలపు వేకోజాము. ఇంకా చీకటిగానే ఉంది. మా పిల్లలు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. తెల్లవారి వెలుగు రాకముందే దేవుడు నాకిచ్చిన ఆ నూతన దినం కోసం ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి మరియు ఆ దినమంతటికి దేవుని సహాయం కోరడానికి నేను సమయం తీసుకుని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుండగా కీర్తన 20లోని ప్రార్థనలు నాకు గుర్తొచ్చాయి. రాజైన దావీదు తన సేనలతో కూడా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అతని సంరక్షణ కొరకు ప్రార్థన చేశారు. దావీదు విజయంపైనే వారి ప్రాణాలు మరియు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఆధారపడి ఉన్నాయి కనుక వారు, యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని దేవుణ్ణి కీర్తించారు. కీర్తనలు 25వ వచనం. దావీదు దేవుడిచ్చే సంరక్షణను గొల్యాతుతో పోరాడి అతన్ని జయించినప్పుడు స్వయంగా అనుభవించాడు. కాబట్టి దావీదు వారి ప్రార్థనకు స్పందనగా, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణాస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికుత్తరమిచ్చును అని పాడాడు. కీర్తనలు 26వ వచనం. వేకువజామున తెలతెలవారుతుండగా ఆనాటి బాధ్యతలు, భారాలు మన ఎదుట ఉండగా మనము మన దేవుడైన యెహోవా నామమందు విశ్వాసముంచుదాం. మనం ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు మనల్ని సంరక్షిస్తూ, మనకు సహాయాన్ని పంపుతూ, మనకు తోడుగా ఉంటూ మన ప్రార్థనలకు జవాబిస్తాడు. నేటి ధ్యానం: నేను ఈరోజు మరియు ప్రతిరోజు దేవుని యందు విశ్వాసముంచుతాను. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీపై ఆధారపడుతూ నిరీక్షణ కోల్పోయినప్పుడు కూడా నీ యందు విశ్వాసముంచడానికి మాకు సహాయం చేయుము. నీవు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవని మేము స్వయంగా తెలుసుకున్నట్లు మాకు సహాయం చేయుము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: ఆపత్కాలాల్లో దేవుని యందు దృఢ విశ్వాసం కోసం. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు యానా ఇబ్రాగిమోవా, నార్త్ గయాంగ్సాంగ్, సౌత్ కొరియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.